వెల్కమ్ టు ప్రైమ్ 9. ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో మాట్లాడడానికి గుర్రం రాజమౌళి అలియాస్ మురళీ గౌడ్, ఎక్స్ కార్పొరేటర్, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థి. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏం అసలు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడికి వెళ్ళి మొదలైంది? ఏ పార్టీ నుంచి మొదలైంది? స్టార్టింగ్లో అప్పుడు ఆలే నరేంద్ర గారు బాగా దగ్గర ఉండే నాకు, దత్తాత్రేయ గారు వాళ్ళు బాగా, చింతల రామచంద్రారెడ్డి గారు. సరే అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతోటి కొంతకాలం తిరగడం జరిగింది. 2007లో నేను టీడీపీలో చేరడం జరిగింది. తర్వాత 2009లో ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నేను బాబు గారిని టికెట్ అడగడం జరిగింది. అడిగితే అప్పుడున్న కారణాల వల్ల మహమ్మద్ సలీం అని ఆయనకు ఇచ్చాను. సరే, ఎంట్రీ మాత్రం బీజేపీ నుంచి జరిగింది. ఆ ఎంట్రీ బీజేపీ నుంచి జరిగింది. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ నుంచి బీజేపీ నుంచి బీజేపీ అని అంటే వాళ్ళకు నాకున్న అనుబంధం అట్లాంటిది. చింతరామచంద్ర గారు అప్పుడు లోకల్ ఉంటుండే, బాగా కలిసిమెలిసి ఉండే అనుబంధం అంతే. మరి 2014లో మీకు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. అవును. మరి మళ్ళీ 18లో ఎందుకు ఇవ్వలేదు? 18లో ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు గోపీనాథ్ 14లో నాకు ఇచ్చింది. ఆయన టీడీపీలో గెలిచి, అది నాదే టికెట్, అది చంద్రబాబు నాయుడు గారు గోపీనాథ్కి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆయన గెలిచిన తర్వాత దీంట్లోకి వచ్చేటప్పుడే ఆయన మాట తీసుకున్నారట కేసీఆర్ గారితో, నాకు మళ్ళీ రెన్యువల్ చేస్తేనే నేను వస్తా, లేకపోతే లేదని. అప్పుడు కేటీఆర్ గారు ప్రగతి భవన్ మాకు పిలిచి చెప్పడం జరిగింది, ఇట్లా మేము ఆయనకి ఇస్తున్నాం. మరి అంటే సరే, మరి మా పరిస్థితి ఏంది, మరి మాకు కూడా లాస్ట్ టైం మీరు అప్పుడేమో పిలిచి ఇచ్చారు, ఇప్పుడు ఏంది పరిస్థితి అని అంటే, లేదు మీకు చైర్మన్ ఇస్తా, మీరేం ఇది కాకుండా అని చెప్పి మా బాబు కార్పొరేటర్ ఇచ్చినప్పుడు చైర్మన్ ఇవ్వనట్టున్నారు కదా. చైర్మన్ ఇవ్వలే, మా బాబు కార్పొరేటర్ కూడా ఇవ్వలే, రెన్యువల్ చేయలేదు బాబు. చేయాలి చెప్పాలి. దానికి మీరు పార్టీపై అలిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అలగడం వేరు, మోసం చేయడం వేరు. అలగడానికి మోసం చేయడానికి చాలా డిఫరెన్స్. నాకు అప్పుడేమో 2014 పిలిచి ఇచ్చిండ్రు, రమ్మని చెప్పిండ్రు. తర్వాత 18 ఆయన వచ్చిన తర్వాత మీ బలం పెరిగిపోయి మాకు బలహీనుడు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సరే చెప్పిండ్రు, ఓకే. మా బీసీల బలం ఏందో చూసేది ఉండే, మీరు బీసీలను గౌరవించేది ఉండే. లేదు, గౌరవించలే కేటీఆర్ గారు. అక్కడ ఇబ్బంది పెట్టిండ్రు. తర్వాత మీకు చైర్మన్ ఇస్తా అని చెప్పారు, చైర్మన్ ఇవ్వలే. పోనీ మా బాబుకు కార్పొరేటర్ ఇస్తాను, అది కూడా ఇవ్వలే. అందుగురించి మేము బాధపడాల్సి వచ్చింది. బాధపడి మాకు ఉన్న పరిచయాలు 3 కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అవును. మరి అప్పుడు టికెట్ అయిపోయి ఆశించారా? టికెట్ ఆశించాను. నేను కూడా గాంధీ భవన్కు ఆ 50,000 రూపీస్ డీడీ ఇచ్చారు నాకు. అసలు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే నాకు రేవంత్ రెడ్డి గారు పరిచయం, అప్పటి టీపీసీసీ అధ్యక్షులు. అంతకుముందు నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే పరిచయం, బాగా తెలుసు. అన్నగారు బాగా పరిచయం నాకు. అదే దాని మీదనే నేను వచ్చి తర్వాత నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ అప్పటికి అజరుద్దీన్ పేరు వినొస్తుంది. అజరుద్దీన్ ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలవాలి, మైనార్టీ ఓట్లు ఉన్నాయి, అది ఇది అని చెప్పడం జరిగింది. సరే, అజరుద్దీన్కు ఇచ్చారు కదా, ఇక నేను కూడా ఎక్కువ ఏమనలేదు. ఎందుకంటే ఆయన కొంచెం పార్టీ ఏం ఆలోచించి ఇచ్చిందో. పార్టీ టికెట్ ఇస్తుందని మీరు ఆశిస్తున్నారు? డెఫినెట్గా ఆశిస్తున్నా. అంటే పోటీలో చాలామంది ఉన్నారు, ఇంకా మీకు ఎంతమంది అని ఉండని ఒక బలమైన నాయకుడిని, నేను గీతా కార్మికుడిని, నాకు గట్స్ ఉన్నాయి. నేను స్థానికంగా 1975 నుంచి అక్కడ ఉన్నా. తర్వాత 2 సార్లు కార్పొరేటరు, ఒకసారి నేను కార్పొరేటరు, మా బాబు ఒకసారి కార్పొరేటరు, నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. తర్వాత పబ్లిక్ తోటి సంబంధాలనే కదా నాకు. 75 నుంచి నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి. పార్టీలో సీనియర్లు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఓకే, ఆయన ఎంపీ ఉన్నప్పుడు నేను కార్పొరేటర్గా ఉండే. ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయ్యిండు, నేను అప్పుడు కార్పొరేటర్ ఉండే. బట్ ఆయన వాదన ఏంటంటే, ఎవరు కూడా వచ్చి పార్టీలో 5 ఏళ్ళు అయితే లేదు, ఎవరికి ఎందుకు టికెట్ ఇవ్వాలి, నేను సీనియర్ని, లోకల్ని, నాకు ఇవ్వండి అని అంటున్నాను. వాస్తవమే, మీరు కరెక్టే. అంజన్ కుమార్ యాదవ్ గారి వాదన కరెక్టే. అట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చింది, అది కూడా ఆలోచన చేయాలి కదా. ఎవరు తీసుకొచ్చారు అధికారంలోకి, ఏ నాయకుడు వచ్చి ముందుపడి పనిచేసిండు? బీసీలకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందా? డెఫినెట్గా జరుగుతుంది. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ ముందుకు ఈ విషయానికి వద్దాం. అంజన్ కుమార్ యాదవ్ గారు పార్టీకి కొత్తలో వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దనంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు రావటే కదా ముఖ్యమంత్రి అయింది, పార్టీని గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో ఉంది. అంటే ఇట్లా వచ్చిన వాళ్ళకల్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా? వాళ్ళకు ఒక క్రైటీరియా పెట్టాలి, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి పెట్టాలని అంటున్నాను. అవకాశం ఉంటుంది కదా, ఇక్కడ సందర్భం ఉంది కదా. ఇప్పుడు సరే, నేను ఒక బీసీ అభ్యర్థిని, ఓకే మీరు అన్నట్టే. కానీ నేను లోకల్ అభ్యర్థిని కదా,
1975 నుంచి నేను ప్రూఫ్ ఇస్తాను, నేను చదువుకున్నది అక్కడ స్కూల్స్ కానీ అది కానీ ఇది కానీ అక్కడ నాకు ఉన్న పబ్లిక్ సంబంధాలు కానీ నేను ప్రూఫ్ ఇస్తా. మరి వేరే వాళ్ళు వీడియో ఇవ్వాలి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచినా మంత్రి పదవి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. మంత్రి పదవి కోసమేనా? లేదు, మంత్రి పదవితోటి నాకు అది గవర్నమెంట్ ఆలోచన, అది పెద్దవాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అది వాళ్ళ ఆలోచన, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మనం ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయాలి, గెలవాలి. గెలుస్తారనే లాస్ట్ టైం తీసుకొచ్చారు. లాస్ట్ టైం అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి ఓడగొట్టి పంపించేసారు అక్కడ ఉన్న ప్రజలు. అది కరెక్ట్ కాదు. అది ఆయన వచ్చి ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది జరగొద్దు. ఇప్పుడు అది అజరుద్దీన్ అందుకే తప్పించారు ఎమ్మెల్సీ ఇచ్చి. ఆయన ఓడిపోయిండనే కదా, ఇప్పుడు గెలవాలనే కదా మా పట్టుదల. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించాలి. జూబ్లీహిల్స్లో పూర్తి పట్టుందా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై? ఎవరికి? నాకా? నేను ఇవాళ ఈ రోజు నుంచి కాదు, నేను జనార్దన్ రెడ్డికి పనిచేసిన 1978లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను సైకిల్కి కిరాయి తీసుకొని సైకిల్ మీద ఆయనకు పనిచేసినాము. నాకెందుకు పట్టలేదు? జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అసలు? సమస్యలు ఇప్పుడు పేరుకేమో జూబ్లీహిల్స్, ఇక్కడ అన్ని డివిజన్లన్నీ స్లమ్ డివిజన్స్, బోడబండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ, తర్వాత వచ్చేసి యూసఫ్గూడ, ఏదో ఒక వెంగళరావు నగర్ కాలనీ డివిజన్ వచ్చేసి కొద్దిగా సంపన్నులు ఉన్నటువంటి ఏరియా, అది కొంత ప్రాంతమే. ఇప్పుడు అక్కడ నిన్న ఓటింగ్ పర్సంటేజ్ ఇస్తే కమ్మ వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి? 4-5 వేల ఓట్లు లేవు. వెల్మాస్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఒక 575 ఉన్నాయి. ప్లస్ వాళ్ళ ఓట్ల పర్సంటేజే లేదు. 3 సార్లు కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే గెలుచుకుంటూ వచ్చారు కదా అని దాన్ని ఎట్లా అంటే పుకార్లు, దొంగ అంటే దొంగ అయిపోతారు. అది కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పడం, ప్రచారం చేయడమే తప్ప కానీ అక్కడ లేవు, మాకు తెలుసు కదా. లేకపోతే అభ్యర్థి ఎలా గెలుస్తూ వస్తుండంటే అక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు అంటే ఆయన సొంత ఓట్లు చేయించుకున్నాడు. సొంత ఓట్లు దేంట్లో చేయించుకున్నాడు? అదే వెంగళరావు నగర్ కాలనీ డివిజన్లో మధురా నగర్లో ఒక 20 నుంచి 30 హాస్టల్స్ ఉన్నాయి, ఇంకెక్కువనే ఉన్నాయి. ఈ హాస్టళ్లలో మొత్తం కూడా తన సొంతంగా ఓటు చేయించుకున్నాడు. తన సొంతంగా అంటే దొంగోట్లు చేయించుకున్నాడు అంటారు. నేను ఆ మాట అనా, కానీ తన సొంతంగా తను ఒక గ్రూప్ తయారు చేసుకొని ఒక 20 నుంచి 25 వేల ఓట్లు ఆయన తయారు చేయించుకొని అదే మెజార్టీతోటి మీరు స్టార్టింగ్ నుంచి చూస్తుండండి, ఆ ఓట్ల మెజార్టీతోటే అక్కడ మెజార్టీ వస్తుంది. ఉప ఎన్నికల్లో మరొకసారి కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది సానుభూతితోనని వాళ్ళు అంటారు. అది కాని పని అని నేను అంటున్నా, అది జరగని పని, మీరు రాసి పెట్టుకోనని నేను చెప్తున్నా. అది ఫేస్ టు ఫేస్ కేటీఆర్ కూర్చున్నప్పుడు నేను మాట్లాడతా. మురళీగౌడ్కి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఏం చేస్తారు? అసలు ఏదైనా చేస్తా. ప్రజల సమస్యలు ఏమున్నా కానీ ప్రజల సమస్యలే కదా. వేరే ఇప్పుడు ఎట్లుంటుందంటే గెలిచేదాకా ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట. ఇప్పుడు గతంలో ఉండే ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు? దూరంలో ఉండేవాళ్ళు. తెలుగుదేశంలో పోటీ చేసిన రామచంద్రరావు కుకట్పల్లి, ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు కూడా ఖైరతాబాద్లో ఉంటుండే. అంటే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ ఖైరతాబాద్ మాకు దూరం అవుతుండే. తర్వాత విజయరామారావు బంజారాహిల్స్లో ఉంటాడు. పార్టీ యాదవ్ సామాజిక వర్గానికి టికెట్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తుంది. వార్తలు అయితే వస్తాయి, ఎక్కడి నుంచైనా వస్తాయి, వార్తలు వస్తూనే ఉంటాయి. కొన్ని ఛానళ్ళు చెప్తూనే ఉంటారు, కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇవో కొన్ని పత్రికలు రాస్తుంటాయి. నాది కూడా ఉంది గౌడ సామాజిక వర్గం, వాళ్ళది లేదని నేను అన్నా. మురళీగౌడ్కి ఎంత వస్తుంది? 500 కోట్లు 1000 కోట్లు ఉందా ఆస్తి? నాకేందుకు సార్, నా ఆస్తి అంత అవసరం లేదు. నాకు అలాంటి ఆస్తి కూడా నాకు అవసరం లేదు, నేను ఆశించకూడదు. కష్టపడి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సుమారు 100 కోట్లు ఖర్చు అవుతుంది. అవసరం లేదు, ప్రజాసేవ అవసరం, ప్రజలకు సేవ చేయడం అవసరం, కోట్లు అవసరం లేదు. ఒంగోలు ఆయన ఎవరో ఒక ఆయన నాయకుడు ఉన్నాడు, విశాఖపట్నంలో ఎంపీ పోటీ చేసిండు, పేరు చెప్పాను నేను. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టిండు, ఓడిపోయాడు. డబ్బులు ఇంపార్టెంట్ కాదు కదా. డబ్బులు ఇంపార్టెంటే కావచ్చు, అది అయిన వాళ్ళకి అవసరం. రాజకీయాలకు అయితే డబ్బులు ఇంపార్టెంటే కదా. అంత అవసరం లేదు, ఎంత అవసరమో అంత చాలు, ఎంత అవసరమో అంత చాలు. ఇప్పుడు లోకల్గా కాన్స్టెన్సీ బొడ్డున సెంటర్లో నా ఇల్లు ఉంది. అర్ధరాత్రి 24 అవర్స్ నా గేట్లో ఓపెన్ పెడతా. కార్పొరేటర్గా నేనే నల్ల లిప్పిన రోజులున్నాయి, నేనే పోయి నా పానబట్టి నల్ల తిప్పుతుంటే ఇట్లా సేవలు చేసిన రోజులు. నా పిల్లవాడు కార్పొరేటర్గా సేవలు అందించాడు. ఎవరన్నా నల్ల తిప్పి నల్లిప్పారా? వీళ్ళు ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలంటే మీరేం చెప్తారు? నాకు ఎందుకు ఇవ్వాలండి? నేను ఒక బీసీ సామాజిక వర్గం, రాజకీయాలలో ఉన్నా, 2 సార్లు కార్పొరేటర్ని అయినా, ఒకసారి కంటెస్ట్ చేసిన, ప్రజలకు సేవ చేస్తా అనే దమ్ము, ధైర్యం, శక్తి, గుండె బలం, కండబలం నా దగ్గర ఉంది. నేను ఎవరి మీదనో పెత్తనం చెలాయించా, ఎవరినో నమస్తే పెట్టించుకోను, ఎవరి మీద నేను కార్లో కూర్చొని అక్కడ ఓపెనింగ్ కాడనే నేను పాదయాత్రతోటి పోతుంటా.
ఆ రోజు జనార్దన్ రెడ్డి వస్తుండు ఓపెనింగ్ అని అంటే వెనక 100 మంది లీడర్లు ఈ నుంచి 1 కిలోమీటర్ అంతా నడిచిపోయేది ఆయన ఇప్పుడు వెంబడి. అలాంటి పరిస్థితి లేదు, హంగు ఆర్భాటాలు అన్నీ చేయాల్సిన ఇప్పుడు అవసరం లేదు. ఆడనే వస్తుండు నాయకుడు, ఆడనే ఇనాగ్రేషన్ చేస్తుండు, ఆ స్టోన్ దగ్గరనే ఆడనే బండి ఎక్కుతుండ్రు వెళ్ళిపోతుండ్రు. అదేం విచిత్రమో మరి మాకు తెలియదు. టికెట్ కోసం ఢిల్లీ లెవెల్లో ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మాకు అవసరం లేదు, మా కాన్స్టిట్యున్సీ లోకలే చాలు నాకు. లోకల్ ప్రజలే నాకు సపోర్ట్ చేస్తారు. నేను గెలుస్తా గెలవంది అనేది సర్వే చెప్తాయి. కలిసారా సీఎంనైనా పీసీసీనైనా కలిసి ఇప్పుడు టికెట్ అడగడం జరిగిందా? పీసీసీని కలిసిన, నాకు టికెట్ ఆశించిన, మినిస్టర్ గారిని కలిసిన, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన, నా బయోడేటా ఇచ్చిన. తర్వాత సీఎం గారికి కూడా నా బయోడేటా పంపించిన, అందించిన. మధ్యలో సీఎం గారిని కూడా ఒకసారి కలిసినాం, అంతవరకే. కానీ ఏమన్నారు కలిసినప్పుడు టికెట్ గురించి లేదు మేము ఖాళీ నమస్కారం చెప్పడం చేయడం అంతవరకే. కానీ ఇప్పుడు ఒక విషయం, ఏదైనా సర్వేలో ఎవరికి అనుకూలంగా వస్తే వాళ్ళకు మాత్రం డెఫినెట్గా. మీకు కాకుండా ఇంకో బీసీకి టికెట్ వచ్చింది అనుకోండి, పని చేస్తారా లేకపోతే ఇంకో పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారా? లేదు, పార్టీ ఆదేశాలు పాటిస్తా. పార్టీ డెఫినెట్గా పని చేయమంటే పని చేయడమే. దాంట్లో పార్టీని ధిక్కరించిపోయే క్వశ్చనే లేదు. ఇప్పుడు బీసీల కోసం కొత్త పార్టీ వచ్చింది, మల్లన్న పార్టీ వచ్చింది కదా. అవును, ఆ పార్టీ నుంచి పోటీ చేయమని ఆఫర్ వస్తే టికెట్ రాకపోతే? నాకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నేను వచ్చిన. అందులో ముఖ్యమంత్రి గారు నాకు కండువా కప్పినారు ఆ రోజు, పిసిసి అధ్యక్షుడు. ఆయన వెంబడే నేను ఉంటా, ఆయన వెంబడే ఉంటాను నేను అప్పటి నుంచి. నేను ఇప్పుడు నాకు ఇవాళ పార్టీ నేను కొత్త కావచ్చు, లేకపోతే 1 year 2 years కావచ్చు. నేను 20 సంవత్సరాల క్రితమే మాకు ముఖ్యమంత్రి గారు పరిచయము, నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మన రాజకీయాలు మనవే కదా. ఒకవేళ టికెట్ రాని పక్షాన పార్టీని అయితే ఎన్నుకోను, నేను వేరే పార్టీని ఎన్నుకోను, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఇప్పుడు మీకు పోటీ ఎవరు అనుకుంటున్నారు మీతో పాటు టికెట్కి? ఆస్పిరెంట్ పోటీ 10 మంది ఉన్నారు, 10 మంది పోటీ అని నేను అనుకుంటున్నాను. 10 మంది మీకు పోటీ? అంతే కదా. నేను ఒక క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు, 30 మంది ఉంటారు. 30లో ఫస్ట్ వచ్చేది ఒకలే కదా. ఒకళ్ళకి 60 రావచ్చు, వాళ్ళు 70 రావచ్చు, ఫస్ట్ వచ్చేది మాత్రం ఒకలే. ఆ ఫస్ట్ వచ్చేది ఎవరనేది ఇప్పుడు మీతో గట్టిగా పోటీలో ఉన్నది ఎవరు అనుకుంటున్నారు? మీతో అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్? ఎవరని నేను తక్కువ చెప్పాలి? నేను ఒకవేళ నేను చెప్తే నేను కాదా అని అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ పార్టీ బీసీలకు కాకుండా వేరే సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే పార్టీ గెలుస్తుందా? అక్కడ గెలుస్తుందా అనేది నేనేం చెప్పలేను, కానీ ఇవ్వదని చెప్పి మాత్రం నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే టోటల్ తెలంగాణ ఏమనుకుంటుందంటే, తెలంగాణ మొత్తం టోటల్గా అనుకునే విషయం ఏంటంటే 42% బీసీలది ఏదైతే రిజర్వేషన్ ఉందో అది జూబ్లీ హిల్స్ నుంచి మొదలవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు, చాలామంది అనుకుంటారు, చాలామంది పబ్లిసిటీలో ఉంది. అమలు చేయలేదు 42% బీసీ రిజర్వేషన్. అమలు విషయం అది ఉంది, కానీ ఇప్పుడు మనము ఒకటి ప్రూవ్ చేయాలి క్యాండిడేట్ను. ఇప్పుడు అనౌన్స్ కూడా చేశారు, ఇక్కడ ఎవరికి వచ్చినా బీసీలకు వస్తాయని V6లో చాలాసార్లు చెప్పారు మీడియాలో. బీసీలకు ఇస్తామని పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. అంటే పార్టీ అనౌన్స్ చేస్తేనే కదా, సంథింగ్ ఏదో చెప్తేనే కదా మీడియాలో వచ్చేది. అంటే వేరే సామాజిక వర్గాలు ట్రై చేస్తున్నారు, వినిపిస్తున్నాయి పేర్లు. రంజిత్ రెడ్డి వస్తుంది, మైనంపల్లి గారు వస్తారు, రంజిత్ రెడ్డి గారు వస్తారు, బొంతు రామ్మోహన్ గారు. వీరిలో ఒకరికి ఇస్తే ఏం చేస్తారు? వేరే సామాజిక వర్గానికి ఇస్తే పార్టీని గీత దాటిపోయే ప్రసక్తి లేదు. పార్టీ ఆర్డర్ అంతే, పార్టీ నిర్ణయమే. వారి కోసం పనిచేస్తారా, సైలెంట్ అవుతారా? లే పనిచేస్తాం. ఎలక్షన్ వచ్చేది, యుద్ధం వచ్చేది ఎందుకు? యుద్ధం టైంలో సైలెన్స్గా ఎట్లుంటాం? యుద్ధం టైంలో యుద్ధం చేయాల్సిందే. కానీ నేను యుద్ధం వచ్చినప్పుడు మిలిటరీ ఉంటుంది, సోల్జర్స్, వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు నేను లీవ్ పెడతానంటే వాళ్ళకి అర్థమేమున్నది? లీవ్ పెట్టద్దు కదా. ఇప్పుడు గెలుస్తుంది, లీవ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి యుద్ధం చేపిస్తారు. బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ అంటున్నారు. కాంగ్రెస్ చేసిన పథకాలు కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. సో అక్కడ ఓట్లే పడవు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత చేస్తుంది అని చెప్పి. అదే కదా నేను అనేది. వాళ్ళు వస్తే ఫీల్డ్లోకి వస్తే తెలుస్తుంది కాంగ్రెస్ ఏం చేసింది అనేది. నేను తులం బంగారం ఇచ్చిందా? ఆ తులం బంగారం విడిచిపెట్టు 2500 ఇచ్చిందా? లేలే, నేనేమంటున్నా, బీఆర్ఎస్ కొన్ని 100,000 పట్టాలు ఇచ్చిందా అక్కడ? కొన్ని వేల లేఅవుట్లు చేసి పేదవాళ్ళకి ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. కొన్ని లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. కొన్ని వేల మందికి రేకుల షెడ్లు వేసుకొని ఇండ్లు కట్టుకు 60 గజాలు 70 గజాలు 100 గజాలు ల్యాండ్లు ఇచ్చింది. అదేమన్నా బీఆర్ఎస్ ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. బీఆర్ఎస్ ఏమైనా నల్లాలు ఇప్పించిందా అని నేను అడుగుతున్నా. లేకపోతే బీఆర్ఎస్ ఏమైనా స్ట్రీట్ లైట్స్ వేయించిందా? ఆడ ఏమేయించిందో బీఆర్ఎస్ కూడా చెప్పాలి కదా. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమన్నా తులం బంగారం ఇచ్చిందా? లేకపోతే హైదరాబాద్, నేను ఈరోజు జూబ్లీ హిల్స్ మాట మాట్లాడుతున్నా, జూబ్లీ హిల్స్ గురించి అడగండి మీరు, నేను చెప్తా. జూబ్లీ హిల్స్కి ఏం చేయలేదు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో? ఒక బస్తీ దవాఖానా తీసుకొచ్చింది. మేము లేమా అక్కడ స్థానికంగా? ఏదో ఒక బస్తీ దవాఖానాని ఒక స్కీమ్ పెడితే అందరికి పెన్షన్లు ఇచ్చారు, మా జూబ్లీ హిల్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఏం స్పెషల్ నువ్వు చేసింది? 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి
మందిని భయపెట్టించుకొని మంది మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేసి వీడిని కాదనక వాడిని కొట్టించి వాడిని కాదనక వీడిని కొట్టించి అన్ని ఇబ్బందుల పాలు చేసేసి ఒక్క పైసా డెవలప్మెంట్ లేదు. ఏమైనా డిగ్రీ కాలేజీలు వచ్చినాయా, ఏమైనా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిర్రా, లేకపోతే పైప్ లైన్లు డ్రైనేజ్ పైప్ లైన్లు పొంగి పొరలాడుతున్నాయి, అంతస్తులు పెరిగినాయి, డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఆ బిల్డింగ్లు ఏమైనా మీరు కట్టించిరా, ట్యాక్స్ తీసుకుంటలేమా మనం? కాంగ్రెస్ పతనం జూబ్లీలు వస్తున్నాయని బీజేపీ అంటుంది, బీఆర్ఎస్ అంటుంది. బీజేపీ అయితే లెక్కలకు రాదు అసలు. కాబట్టి గతంలో చూసారు, మీరు అంతకుముందు చూసారు, ఇప్పుడు చూసారు, మొన్న కూడా చూసారు, ఇప్పుడు కూడా చూస్తారు. దాని విషయం వదిలిపెట్టేసాయి. బీఆర్ఎస్ మాతో పాటు వస్తే, కాంగ్రెస్ పోటీ వస్తే అదే అడుగుదాం. ఇదే ఈయన కేటీఆర్ గారు వచ్చి ఖాళీ రథం మీద నిల్చుని చేయిపోతే అయిపోయానా అంటే, ఆయన చేయిపోతే మేము ఇక్కడ వీళ్ళను మోయాలే 5 సంవత్సరాలు. 23 ఎన్నికలు చూసాక మొత్తం సిటీ మొత్తం బీఆర్ఎస్కి వచ్చింది. అది ఎట్లా వచ్చిందో ఏమొచ్చిందో మాకు తెలుసు కదా, మాకు తెలుసు ఎట్లా వచ్చిందని. సమయాన్ని బట్టి చెప్తాం, అది అనుకూలం. ఆ టైంని బట్టి మేము ఫీల్డ్లో దిగిన తర్వాత చెప్తాం. పాజిటివ్ ఉంది ఆ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి అసలు జూబ్లీలు? ఎందుకు లేదండి, ఎందుకు లేదు. దునియా చేసింది కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ప్రజలకు. ఖైరతాబాద్ నియోజకవర్గం, ఖైరతాబాద్ స్టార్ట్ అయితే షేర్లింగంపల్లి బిహెచ్ఎల్ వరకు, లింగంపల్లి వరకు ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మామూలుగా చేయలే. అదే కాకుండా కానీ అదే పీజీఆర్ కొడుకు ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబడతామని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లయితుందండి? చరిత్రను ఎవరు దాన్ని మలచలేరు కదా, మలపలేరు కదా. చరిత్రను మలపగలుగుతావా? పి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కాదనంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఈ లోకంలో? ఆయన మినిస్టర్ కాదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయన సేవ చేయలేదంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నేను ఒక ఇంట్లో పోయి అడుగుతా, నేను ఒక తల్లిని అడుగుతా, ఏమమ్మా ఇలా ఏంది నీ పరిస్థితి అంటే, అవ్వయ్యా నా ఏమేం చేసిరు అనేది నాకు తెలుసు. నా ఇల్లు కూడా కొడుతుంటే రోడ్ రోలర్ తీసుకొచ్చి, అప్పుడు ఈ జేసీబీ లేకుండే ఆ కాలంలో, రోడ్ తొక్కిస్తాం కదా, అవి తీసుకొచ్చి పెట్టేది. అవి తీసుకొచ్చి పెడితే అడ్డం పండుకున్న మహానాయకుడు ఆయన. అసలు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ బతికుందంటారు. అసలు మీరు అనుకుంటున్నారు ఎందుకు బతికిలేదని నేను అంటున్నాను. బతికిలేదే ఆ రోజు బండా కార్తికారెడ్డి గారు మేయర్ అయినరా? ఇప్పుడు అప్పటి సంగతి కాదు. అరే ఇప్పుడు డెవలప్ అయింది. ఇప్పుడు ఇంకా ఖాళీ మైళ్ళు వేస్తే చాలు మాకు ఓట్లు. గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన పీజీఆర్ కొడుకు లేడు, ముఖేష్ కొడుకు లేడు, మల్లేశ్వర రెడ్డి గారు లేరు. కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్లు ఎవరున్నారు? అవునండి. లేకపోతే ఇవాళ పార్టీ ముఖ్యమంత్రి గారు కాలేదా? లేకపోతే పార్టీని నడిపిస్తలేరా? కాంగ్రెస్ పార్టీ జోర్దార్ లేదా? ఎక్కడ ఎందుకు తక్కువ ఉంది అనుకోవాలి? మా బలం ఎందుకు తక్కువ ఉంది? ఎంతమంది మాజీ కార్పొరేటర్లు లేరు ఇక్కడ? ఎంతమంది మాజీ ఎమ్మెల్యే లేరు? కాకపోతే కాకపోవచ్చు. ఎందుకు కాలేదు అనేది అడిగితే నేను అప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు చెప్పాను, మాట్లాడా. అప్పుడు ఏం మాట్లాడాలో మాట్లాడతాం కదా మనం. ఇప్పుడు ఈ యుద్ధంలో రానటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు బేస్ కానున్నాయా? ఇది గెలుస్తాం మేము, ఇది గెలుస్తాం. జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100 కార్పొరేటర్లు గెలుస్తాం. ये शहर हमारा, ये మేయర్ हमारा, ये హైదరాబాద్ हमारा. మేయర్ కాంగ్రెస్ పార్టీ మేయరే ఉంటాడు డెఫినెట్గా. 100 సీట్లు. అట్లా అంటే 2009లో బీఆర్ఎస్ ఆనాడున్న టీఆర్ఎస్ పోటీ చేయలేదు. 2009లో నేను కార్పొరేటర్గా పోటీ చేసిన. అసలు టీఆర్ఎస్ పోటీ చేయలేదు జిహెచ్ఎంసీలా. ఎందుకు అని అంటే, ఎందుకు ఏం చేయాలో చేసుకొని అన్నారు. అప్పుడు ఉద్యమం చేస్తుంది టీఆర్ఎస్, అందుకే పోటీ చేయలేదు. ఉద్యమం అంటే ఉద్యమం చేస్తే మాత్రం చేయరాదా? పోటీ చేయరాదా? ఇంకెక్కువ సీట్లు వేస్తాయని నమ్ముకోవచ్చు కదా. అట్లా అంటే మరి నేను పోయిన ఇండ్లన్నీ తలుపులు వేసుకున్నారు, డోర్లు వేసుకున్నారు. 2014లో నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నేను ఏ ఇంటికైతే ఓటు అడగనికి పోతే ఆ ఇంటి డోర్ వేసుకున్నారు, విండోస్ పెట్టుకున్నారు. మురళీగౌడ్ సొంత సర్వే ఏమైనా చేయించుకుంటున్నారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు? నాకే సర్వే, నాకు చాలుగా, నాకు ఆ నమ్మకం ఉంది. చాలా నమ్మకం ఉంది. టికెట్ ఖచ్చితంగా మీకే వస్తుందని. వస్తుంది. ప్రభాకర్ గౌడ్ కాబట్టి, మురళీ గౌడ్ కాబట్టి మీకే పేరు. లే అట్లా అంటే గౌడ్స్ ఎంతమంది లేరు సిటీలో? నేను ఒక్కనే లేదు. ఆశించే గౌడ్ మీరు ఒక్కరే కదా ఇక్కడ టికెట్. అట్లానేం లేదు. ఆయనకు ఉన్నది దేవుడిచ్చిండు, భగవంతుడు ఆశీర్వాదం ఉంది, ఆయన మంత్రి గారు అయినరు, మాకు అదే సపోర్ట్ చాలు. కానీ నా కష్టాన్ని నమ్ముకొని నేను వస్తున్నా. నా కష్టాన్ని వాళ్ళు గ్రహించి గుర్తించి పని స్టార్ట్ చేసిరా? గ్రౌండ్ పని స్టార్ట్ చేసిన నేను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2-3 months అయిపోయింది. 3 months అవుతుంది. ఎవ్రీ ఓటర్ను కలుస్తున్నా, ఎవ్రీ డివిజన్లో కలుస్తున్నా. ఓటర్కి ఏం చెప్తున్నారు? ఏదో నా మనసులోనే చెప్తా, నా ప్రేమ, నేను కడుపులో తలకాయ పెడతా, నేను బీసీనని చెప్తా. ముఖ్యంగా నేను బీసీ వర్గాలు ఓటేస్తే చాలు నాకు. బీసీలైనా డబ్బులు బాగానే ఉన్నాయి కదా. బీసీ అంటే మనం ఇస్తారు, ఎవరన్నా 10 రూపాయలు అడుగు తీయరా? వెనకట మా దగ్గర మా ఫాదర్ సిపిఐ దేశం చిన్నమల్లయ్య పోటీ చేస్తుండే. అప్పుడు 4 సార్లు ఇందుర్తి కాన్స్టిట్యున్సీ ఉండే. ఇప్పుడైంది హుస్నాబాద్. ఇది వన్నం గారు ఇప్పుడు వచ్చారు, ఆయన చనిపోయింది. ఆయన అప్పుడు ఇందుర్తి ఉండే.
దేశిని చిన్నమల్ల ఎలక్షన్స్ వచ్చినాయి అంటేనే ఏం చేస్తారు గౌడ్స్ అంటే రేపు ఎన్నికలనంగా ఇవాళ కళ్ళు అమ్మకపోదురు, ఇక కళ్ళు అమ్మకపోదురు, ఫ్రీగా పోసేస్తారు ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళకి. ఇప్పుడు మా ఫాదర్ ఉండే, మా ఫాదర్ 5 మందికో 6 మందికో 10 మందికో ఫ్రీ కళ్ళు పోస్తుండే. అరే మా మల్లయ్యకి ఏంరా, ఆయనకు కమ్యూనిస్ట్ పార్టీకి కంకి గొడవలు గుర్తుకు ఏంటి. జూబ్లీస్ ప్రజలకు మీరేమిస్తున్నారు? నేను ఇప్పుడు ప్రేమలు ఉంటాయి అంతే, ప్రేమ ఉంటుంది. ఆ రోజుల్లో 1977, 78 మాట అది నేను చెప్పేది. ఈ రోజుల్లో ప్రేమలు కావాల్సిన అవసరమైతే ఛాయ్ తాగిస్తాం. డబ్బు కదా ఈరోజు, డబ్బు లేదు, డబ్బు అవసరం లేదు. డబ్బును ఇచ్చి పెట్టే ఎన్నికలు అది ప్రజాసేవ కాదు. అది సేవలో ప్రేమలు. ఇప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు వాళ్ళు. నా గురించి 200 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావద్దు ఎవరు, నడిచి వచ్చినా కానీ నేను అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. వాళ్ళ బైక్ ఉంటే బైక్ వేసుకొని, లేకపోతే సామాన్య ఒక మహిళ ఆడి నుంచి ఆడికి నడుచుకుంటూ వస్తే నేను సమాధానం చెప్పేటట్టు ఉండాలి. 100 రూపాయలు 200 రూపాయలు వరకు ప్రతి నాయకుడు చెప్పేది ఇదే, గెలిచిన తర్వాత మార్పు ఉంటుంది. మార్పు ఉండదు. నా విషయంలో మాత్రం అడగొచ్చు మళ్ళీ ఎవరైనా కానీ. నేను అదే చెప్తాను, ఒకవేళ నేను పని చేయకపోతే వాళ్ళు ఏ శిక్ష అంటే ఆ శిక్షకు రెడీ. ఫైనల్గా మీకు ఓట్లు వేయాలంటే జూబ్లీస్ ప్రజలకు మీరేం చెప్తారు? ఏం చెప్తా, నన్ను చూడండి, నేను ప్రజాసేవకుని అయితేనే నన్ను గౌరవించండి, నాకు ఓట్లే. నేను అర్హుణ్ణి. చేయకపోతే ఏం చేసిరో మీకు తెలుసు, చేసిన వాళ్ళకు ఏం చేసిరో మీకు తెలుసు, అంతా ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎందుకంటే ఇండైరెక్ట్ ఉంటారు. నేను కార్పొరేటర్ ఎన్నికలప్పుడు పోటీ చేసేటప్పుడు ఒక అవ్వ నల్లకడ బట్టలు ఉతుకుతుంది, ఆడిపోయి అడిగితే మా తెలుసయ్యా నాకు అన్నీ తెలుసు అని అంటుంది. ముసలామే చూడండి, వాళ్ళకి ఎంత గొప్ప అది, అన్ని విషయాలు తెలుసు. ప్రజల నాడి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళ గుండెలో పార్టీకి ఏం చెప్తారు మీకు ఇవ్వాలంటే? పార్టీకి నేను అదే ఏం చెప్తానంటే, నన్ను గమనించండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుకుంటూనే చేస్తా. మీరు చెప్పిన మాట వింటానే పార్టీ కండువా కప్పుకున్నా. ఒకసారి పార్టీ కండువా కప్పుకునేటప్పుడు పార్టీని గౌరవించి బాండెడ్ అయ్యి మనం కండువా కప్పుకుంటాం ఆ నాయకునితో. మళ్ళీ నేను ఏదో చెప్తా, నేను ఏదో ఎదిరిస్తా, అట్లాంటిదప్పుడు పార్టీలకే రావద్దు. మనం ఒప్పుకున్నాం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా నేనని ఒప్పుకొనే కండువా కప్పుకున్నాం. కాబట్టి పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. ఓకే అన్న, ఫైనల్గా అయితే టికెట్ మీకే రావాలి. మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయినాక మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలని డెఫినెట్గా అక్కడి నుంచి రాగానే సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరికే వస్తా. చూసారు కదా, ఇది ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం ఇంకో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.